యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పరిపాలన చేతకాని రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం ఆదేశాలతోనే కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయి ఇలాంటి దాడులకు తెగబడుతున్నారన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే దిగజారుడు చర్యలకు పాల్పడ్డారన్నారని తెలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలను నమ్మించి న్యాయవంచన చేసిన పాలనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ప్రధాన ప్రతిపక్షంపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందన్నారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచక శక్తులకు అదుపు లేకుండా పోయిందన్నారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో గూండా రాజ్యం చలాయిస్తోందన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీకి రేవంత్ సర్కారు పాలనలో సాగుతున్న ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా తమ హిపోక్రసీని కట్టిపెట్టి గూండాల చేతిలో చిక్కిన తెలంగాణ కాంగ్రెస్ సర్కారును సరిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు కేటీఆర్. ఎన్నుకున్న ప్రజలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ కార్యాలయానికి రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులతో బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడడం ముఖ్యమంత్రి అవివేకమన్నారు కేటీఆర్. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెర చేసే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతో పాటు వారి వెనుక ఉన్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని రకాల అక్రమ కేసులు బనాయించినా తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు.